ఈరోజు కొరకైనటువంటి లేఖన బాగా నేను చదువుతాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22. సామెతలు 4:22. సామెతలు 4:22. ఈ సామెతలు 4:22 మనకు ఎట్లా గుర్తుండాలంటే, ఏమండి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సిక్నెస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదైనా హార్ట్ అటాక్ లాగా ఎటువంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే ఎవరికి ఫోన్ చేస్తారు? 108 కదా. 108కి ఫోన్ చేస్తారు. 108 ఎవరు అన్నారు? 108 అంటారు. పల్లె వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా 108 అంటారు. 108కి ఫోన్ చేస్తారు. అది గుర్తుకొస్తుంది. అట్లే 422 ఎప్పుడు గుర్తుండిపోవాలండి. 422 ప్రోవర్బ్స్ 422 422 422 ఎప్పటికీ గుర్తుండిపోవాలి. చదువుతాను. 4:22. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నిజంగా చెప్పండి, ఎంతమందికి నిజంగా స్వస్థత పొందాలని ఆశ ఉంది? ఎటువంటి స్వస్థత తెలుసా? నేను చదివిన వాక్యంలో రాబడినటువంటి స్వస్థత. ఐ కాల్ ఇట్ యాజ్ గాడ్ కైండ్ ఆఫ్ హీలింగ్. హల్లెలూయా. దేవుని స్థాయిలో జరిగే స్వస్థత కార్యం. దేవుని స్థాయిలో జరిగే స్వస్థత కార్యం. క్లియర్ కట్ జెన్యూన్ మిరకల్. సర్వ శరీరానికి, నీ వెంట్రుకలు ఇక్కడ మొదలుపెట్టి కాలి గోరు వరకు, the top of your head or crown to the soles of your feet. తల వెంట్రుకల నుంచి కాలి గోర్ల వరకు సర్వ శరీరం ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ పొలిటిషియన్, గాడ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. గాడ్ ఈజ్ ఎ ఫాదర్ అండ్ గాడ్ ఈజ్ అ క్రియేటర్. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ బాడీ, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ మై బాడీ, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ బాడీస్. అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఏమండి నివాస స్థలమైనది, దేవుని యొక్క ఆలయమైనది. సో సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికంట 20వ వచనం వచ్చి, నా కుమారుడా, అంటే నా కుమార్తె, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. ఎవరి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది? ఎవరి సర్వ శరీరము బాగవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, షుగర్కు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కళ్ళకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, గుండెకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అన్ని జబ్బులు నయం చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారా లోకంలో? లేదు. అంతా స్పెషలిస్టులు అయిపోయినారు, సపరేట్ అయిపోయినారు, బ్రాంచెస్ డివైడ్ చేసుకున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డాక్టర్. బట్ హియర్ వన్ వే ఫార్ హీలింగ్ ఆఫ్ ఎవ్రీ ఆర్గాన్. థైరాయిడ్కు, లివర్కు, కడుపుకు, ప్రేగులకు, క్లోమానికి, బ్రెయిన్కు, కళ్ళకు, ముక్కు, చెవులకు, పళ్ళకు, వెంట్రుకలకు, చర్మానికి. హల్లెలూయా. చర్మానికి అంటే నాకు గుర్తుకొస్తూ ఉంది, గాడ్ హెస్ డన్ సో మెనీ మిరకిల్స్. స్కిన్ డిజార్డర్స్ని దేవుడు, చాలా స్కిన్ డిజార్డర్స్ని దేవుడు బాగు చేశాడు. చాలా స్కిన్ డిజార్డర్స్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గుత్తిలో ఒక సహోదరు ఉండేది. ఆమె వచ్చి టెస్ట్ మని కూడా చెప్పింది నా దగ్గరకు వచ్చి. కొన్ని సంవత్సరాలుగా అసలు ఆమెకు ఎండాకాలం వస్తే అస్సలు తట్టుకోలేదు, బయటికి రాలేదు. బయటకు వచ్చిందంటే మొత్తం స్కిన్ అంతా పాడైపోతుంది. ప్లస్ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అంట. మామిడి పండ్లు అంటే ఆమెకు చాలా ఇష్టం అంట. ఒక మామిడి పండు తిన్నా కూడా స్కిన్ అంతా మొత్తం అలర్జీ వచ్చేస్తుందంట. కొన్ని సంవత్సరాల నుంచి నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని సెటిల్ అయిపోయింది అనమాట. ఎవరో చెప్పారు మన వర్తమానాల గురించి, మన టీచింగ్ గురించి, మన బోధ గురించి చెప్పారు. నా పుస్తకాలు 1000 స్తుతులు ప్లస్ నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకాలు ఆమెకు ఎవరు చేరవేశారు. సో ఆ పుస్తకాలు చదువుతుంటే ఆమెకు వెలిగింపు వచ్చింది. ఆమె కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కదా, కళ్ళు తెరవబడ్డాయి.
తెరవబడి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడము, దేవుని స్తుతించడం మొదలుపెట్టిందో, కొంతకాలానికి నెక్స్ట్ సమ్మర్కి వచ్చే లోపల, నెక్స్ట్ నేను ఎండాకాలం వచ్చే లోపల ఫ్యాన్ వేసుకున్నా తట్టుకునేది కాదు మామూలుగా. ఆమె ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటుందంట, బయట తిరుగుతుందంట. ఇంకా అన్నిటికంటే ముఖ్యం అంటే, పాస్టర్ గారు నేను మామిడి పళ్ళు చాలా బాగా తింటున్నానండి, చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. నోబడీ ప్రేడ్ ఫర్ హర్, ఐ డి నాట్ ప్రే ఫర్ హర్. నేను ఆమె కోసం ప్రార్థన చేయలేదు, ఆమె నాకేం కానుక ఇవ్వలేదు. కానుకిస్తే నేను ప్రార్థన చేస్తాను అనేదానికి నోబడీ ప్రే. షీ బిలీవ్ అంతే. తనకు వాక్యము తనకు తెలిసింది. ఏం చేసింది ఆమె? ఇక్కడ చూడండి, నా కుమారుడా నా మాటలు ఆలకింపు. ఆయన వాక్యం, నా వాక్యములకు నీ చెవియొగ్గము. చెవులు ఇవ్వు నీ వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి నీ చెవులు ఇవ్వు. గివ్ ఇయర్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సింపుల్గా నేను ఒకటి చెప్తాను, బాగా వినండి, ప్లీజ్ పే అటెన్షన్. అందుకే నేను అడిగాను, ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ హీల్డ్ యూ డూ దిస్. నిజంగా పూర్ణ స్వస్థత మీరు పొందుకోవాలనుకుంటే, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని పొందుకోవాలనుకుంటే ఇచ్చేయండి. మీ మనసంతా స్వస్థత వాక్యాలతో నిండిపోవాలి. దట్ ఈస్ యువర్ జాబ్. మీరు నింపుకోండి. మీ మనసంతా స్వస్థత వాక్యాలతో నిండిపోవాలి. మీ కళ్ళెదుట దేవుని యొక్క వాక్యం ఉండాలి, మీ చెవులలో దేవుని యొక్క వాక్యం వినపడుతుండాలి, మీ నోట దేవుని యొక్క వాక్యం ఉండాలి, మీ మనసులో దేవుని యొక్క వాక్యము మెదలుతూ ఉండాలి. దేవుని యొక్క వాగ్దానముల పైన నీవు పొదుగుతూ ఉండాలి. దేనిపైన 4:22 సర్వ శరీరానికి ఆరోగ్యం. నా దేవుడు వాగ్దానం చేశాడు, నా దేవుడు అబద్ధికుడు కాదు, నా దేవుడు రాజకీయ నాయకుడు కాదు, నా దేవుడు సత్య స్వరూపైనటువంటి వాడు, సత్య స్వరూపైనటువంటి వాడు, అబద్ధమాడు నరుడు కాదా ఆయన. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు సర్వ శరీరానికి ఆరోగ్యం. హల్లెలూయా. యువర్ హెయిర్ షల్ బి హీల్డ్, యువర్ ఐస్ షల్ బి హీల్డ్, యువర్ హార్ట్ షల్ బి హీల్డ్, యువర్ లివర్ షల్ బి హీల్డ్, యువర్ థైరాయిడ్ షల్ బి హీల్డ్, యువర్ బోన్స్ అండ్ జాయింట్స్, ఎముకలు, కీళ్ళు, నరాలు, కండరాలు, పళ్ళు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కడుపు, స్టమక్, స్కిన్, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఒకటి చెప్తున్నాడు, కళ్ళ ముందు నా వాక్యం ఉండాలి, చెవులలో నా వాక్యం ఉండాలి, హృదయంలో నా వాక్యం ఉండాలి, అంటే మనసులో నా వాక్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు అంటే ఎవరైతే ఇలా చేస్తారో వారికి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? సర్వ శరీరానికి ఆరోగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. పాడైపోయినవన్నీ బాగైపోతాయి, బాగోవడానికి వీలు లేనటువంటి వాటి స్థానంలో కొత్తవి వచ్చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గొప్ప దైవజనుడు డెరిక్ ప్రిన్స్ గారు అన్నటువంటి గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన ఆర్మీలో పనిచేసేటప్పుడు ఆయనకు ఒక భయంకరమైనటువంటి స్కిన్ డిజార్డర్ వచ్చిందంట. అది డాక్టర్స్ నయం చేయలేకపోయారు. దాంతో చాలా ఆయన మదన పడుతూ వేదన పడుతున్నప్పుడు బైబిల్ చదువుతుంటే ఈ పోర్షన్ ఆయన దగ్గరికి వచ్చిందంట. ఈ పోర్షన్ దగ్గరికి వచ్చే లోపల ఓకే, దేవుని యొక్క వాక్యంలో నాకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని వాక్యంలో నాకు స్వస్థత ఉన్నది. దేవుని వాక్యంలో నాకు స్వస్థత ఉన్నది. దేవుని యొక్క వాక్యము నాకు ఒక మందులాగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నాకు ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నాకు సిరప్ లాగా, టానిక్ లాగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నాకు సెలైన్ లాగా పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం నాకు వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నన్ను బ్రతికిస్తుంది, స్వస్థపరుస్తుంది. 107వ కీర్తన 20వ వచనం అంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్. బ్లేందో రకారా బగారబా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఇప్పుడు ఏం కావాలి? నీకు వాక్కు కావాలి. ఇప్పుడు ఏమో విడుదలవుతుంది? వాక్యం విడుదలవుతుంది. హల్లెలూయా. ఈ వాక్యంలో స్వస్థత ఉంది. ఈ వాక్యం నువ్వు వింటుంటే నీ యొక్క మనసులోనికి, నీ యొక్క ఆత్మలోనికి దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ. మీ దేహాలకు మంచి రోజులు వచ్చాయి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మీ దేహాలకు మంచి రోజులు వచ్చాయి. చెప్పండి, ఈరోజు చెప్పండి, నా దేహానికి మాకు మంచి రోజులు వచ్చాయి. హల్లెలూయా. మా దేహానికి మంచి రోజులు వచ్చాయి. భయంకరమైన స్కిన్ డిజార్డర్తో డెరిక్ ప్రిన్స్ గారు బాధపడుతున్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు ఓకే, దేవుని యొక్క వాక్యం నన్ను స్వస్థపరచుకు శక్తి కలిగినది కదా అని విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాడు. విశ్వాసం చదువుతున్నాడు అంతే, కాన్సన్ట్రేషన్తో. గమనించండి, ఏకాగ్రతతో, ఏక మనసుతో, గౌరవంగా, విశ్వాసంగా దేవుని యొక్క వాక్యం చదివాడు కొంతకాలం. అంతే అండి, బాగైపోయాడంట. మరెన్నడో జబ్బు రాలేదంట. డాక్టర్లు నయం చేయలేనివి, మందులు బాగు చేయలేనివి జబ్బులను యేసు ప్రభు వాక్యం ద్వారా బాగు చేశాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య స్వస్థత నీకు నిజంగా కావాలని కోరుకుంటే,
నీ కళ్ళెదుట దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకో, నీ చెవులలో దేవుని యొక్క వాక్యం వినపడుతుండాలి, నీ మనసులో దేవుని యొక్క వాక్యం మెదలుతూ ఉండాలి, నీ నోట దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇలా చేస్తే స్వస్థత ఖచ్చితంగా నువ్వు స్వాధీనం చేసుకుంటావు, అది కూడా పర్మనెంట్గా స్వాధీనం చేసుకుంటావు. యూ విల్ పొసెస్ యువర్ హీలింగ్ పర్మనెంట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నింపండి మీ మనసును స్వస్థత వాక్యాల చేత నింపుకోవాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీ మనసును స్వస్థత వాక్యాలతో నింపుకునే దానికి ఒక మంచి అద్భుతమైనటువంటి మార్గం ఏంటంటే, నేను యూట్యూబ్లో నేను చేసినటువంటి ఆడియో ఫైల్స్ ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయి. స్వస్థత, సర్వరోగ నివారణ 3 ఫైల్స్ ఉన్నాయి. 3 hours డైలీ పెట్టుకొని వినండి. నీకు నిజంగా స్వస్థత కావాలంటే డైలీ పెట్టుకొని వినండి, డైలీ పెట్టుకొని ఇవ్వండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. డైలీ పెట్టుకొని వినండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వస్థతను మనం అందరం కూడా సమృద్ధిగా అనుభవించదుము గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, వారి కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, స్తుతి సైనికులకు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Have a blessed day and blessed last week of this month, June. God bless you. Thank you, Lord Jesus. Praise the Lord.